హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రుల యొక్క మాటలు మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. లేకుంటే శస్త్రచికిత్సకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. నోరు జారనంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మౌనంగా ఉండండి. ఇది మీకు మేలు చేస్తుంది. అలాగే కుంభరాశి వారికి రోజు అన్ని విధాలుగా కష్టం, నష్టం, అవమానాలని ఎదుర్కొంటారు. విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. అలాగే అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవచ్చు. తొందరపాటుతనం వల్ల కూడా, నోటి దురుస్తనం వల్ల కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనబడుతున్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారికి ఇబ్బందులు తలెత్తవచ్చు. వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. అలాగే వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. అలాగే వ్యవహారాలు కొన్నింటిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య కలహాలు కలుగుతాయి. ప్రత్యర్థుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి కొద్దిపాటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయవేత్తల యొక్క ప్రయత్నాలలో అవంతరాలు ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.